హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ సండే ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ ఉంటారు కదా. నేనైతే సండే ఎప్పుడు వచ్చిద్దా అని ఏడుస్తూ ఉంటాను. ఎందుకంటే సండే వస్తే ఎంత పని ఉంటుందంటే, చూసారా నా బ్యాక్ సైడ్ ఎంత మెల్ల ఉందో. ఇది మొత్తం ప్రతిరోజు ఊడ్చుకోవాలండి. ఇంతకుముందు మేము చిన్నింట్లో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు కొంచెం మాకు ప్లేస్ ఎక్కువ ఉన్న ఇల్లు ఒకటి తీసుకున్నాము. అంటే ఇంట్లో అంత పెద్దగా ఉండదు, కానీ అవుట్ సైడ్ మాత్రం చాలా మెల్ల ఉంటుంది. మొత్తం ఊడ్చుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా నా మొక్కలు ఉన్నాయన్నమాట. సమ్మర్ కదండి, ప్రతిరోజు వీటికి వాటరింగ్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా మొక్కలను అయితే నేను నీళ్ళ పెట్టేశాను, ఎందుకంటే కొన్ని క్రోటాన్ మొక్కలు ఎండలో పెట్టకూడదు అనమాట. కొన్ని మాత్రమే స్టాండ్లో ఉండే. ఇంతకుముందు స్టాండ్ నిండా ఫుల్గా ఉండేయండి. మళ్ళీ వర్షాకాలం వస్తే మాత్రం ఫుల్గా నింపేస్తాను మొక్కలు. నాకు మొక్కలంటే అంత ఇష్టం అనమాట. మీకు తెలుసు కదా, ప్రతి వీడియోలో నాకు కంపల్సరీ నేను మొక్కల్ని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాను. అయితే ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఒక ఎత్తండి బాబు. సండే వచ్చిందంటే మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడ ఉండవు, కాబట్టి అన్ని సర్దుకుంటూ ఊడ్చుకుంటూ రావడం సరిపోతుంది. చాలా మంది అంటారు, ఏంటి మీరు చేసే పని సండే ఆడవాళ్ళకి సెలవు అన్నట్టు అంటారు. ఎవరండి సండే ఆడవాళ్ళకి సెలవు అండి? చేసే కొద్ది పనులు వస్తానే ఉంటాయండి. ఉడవడం అయిపోగానే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఇంటీరియర్ డెకరేషన్తో ఎంత అందంగా పెడతామో అలాగే అంత పని కూడా ఉండిద్దండి. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోకపోతే దుమ్మంతా వాటి మీదే ఉంటుంది. మనం ఎంత నీట్గా పెట్టుకున్నామన్నా కూడా వీక్లీ ఒకసారైనా సరే మనము డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి, లేదంటే తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. నాకైతే ఇక్కడ బొమ్మలు, నాకు ఇంటీరియర్ డెకరేషన్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ కాస్ట్లో పెట్టలేక తక్కువలో అయినా కూడా కొంచెం నీట్గా ఉండేలా చేసుకుంటాను. ఇది మా ఎక్వేరియం అండి. ఫిషెస్ ఒక 2 or 3 ఉన్నాయి. మేము మొన్న లాస్ట్ తిరుపతి వెళ్ళినప్పుడు ఒక 2 చనిపోయినాయండి, వాటికి ఫుడ్ సరిగా వేయక. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మాప్ వేసానండి. ఇంకా రూమ్స్ అన్నీ ఊడ్చుకొచ్చేసాను. ఊడ్చుకోవడం మొత్తము రూమ్ అన్నీ తుడిచేసాను. ఈ ఎంత తుడిచినా ఎంత ఊడ్చినా అండి, మనకి రోడ్డు మీద దుమ్మంతా ఇంట్లోనే ఉండిద్దండి. ప్రతిరోజు క్లీనింగ్ చేయండి, ఎంతో ఒక పని వస్తానే ఉంటుందండి. మనం అనుకుంటాము ఏముందిలే పని అని అనుకుంటాం, కానీ అస్సలు పని వస్తూ ఉంటుంది చేస్తుంటే. సండే అంటే కొంచెం కూడా రెస్ట్ ఉండాలి. కాకపోతే ఎర్లీ టైంలో కన్నా ఒక్క హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకుంటామేమో అంతే, తప్పితే 4:30కి లేసేవాళ్ళము, 5కి లెగుస్తాము అంతే, అంతకంటే ఏం లేదు. ఈలోపు మా వారు టిఫిన్ అయిపోయిందా, టిఫిన్ అని అడుగుతూ ఉన్నారు. ఇంకా నైట్ పెసరపప్పుగా నానేసానండి, అది దోశ వేసి ఇంకా మా వారికి దోశలు వేస్తున్నాను. ఈ దోశ పెనం కూడా ఎప్పటిదోనండి, మార్చి కొత్తది తీసుకుందామంటే కుదరడం లేదు నాకు. కానీ దోశలు బాగా వస్తాయండి ఎప్పటిదైనా కూడా. ఇంకా ఒక పక్కన పొయ్యి మీద టీ పెట్టేసుకున్నాను. దోశ అయిపోయింది, ఇంక మా వారికి పెట్టేశానండి. మా వారిని అడుగుతున్నాను టిఫిన్ ఎలా ఉంది అని. ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు, బాగుందని కూడా సైలెంట్గా తినేస్తున్నారు. వాళ్ళు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, టిఫిన్ బాగుందని చెప్తే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటాం కదా. కానీ అలా మాత్రం చెప్పరండి బాబు వీళ్ళు. ఇంకా టిఫిన్ సెక్షన్ మా వారు తినే కానీ నేను అవుట్ సైడ్కి వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు మొత్తం తీసి ఆరేసానండి. ఇంకా వైట్ బట్టలు ఉన్నాయండి, అవి మనం వాషింగ్ మిషన్లో వేసే కొన్ని అయితే, కొన్ని వేయకుండా మనం చేత్తో ఉతుక్కునే బట్టలు ఉంటాయి వైట్ బట్టలు. వాటిని వాషింగ్ మిషన్లో వేస్తే పనికిరావన్నమాట. వాటిని మళ్ళీ మనం సపరేట్గా ఉతుక్కోవాలి. ఎప్పటికే నాకు దగ్గర టైం 9:30 అయిపోయింది ఈ పనులన్నీ అయ్యేటప్పటికి. ఇంక ఈ బట్టలు మొత్తం ఆరేసుకొని వీటిని, అంటే ఏంటంటే అనుకుంటాము అన్ని వాషింగ్ మిషన్లో వేస్తే పోయిద్ది కదా అని, కానీ వర్క్ శారీస్, వర్క్ బ్లౌజెస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం వాషింగ్ మిషన్లో వేయకూడదండి. ఎందుకంటే అవి మళ్ళీ రంగు అన్నిటికీ కలిసిపోతూ ఉంటాయి, బట్టలు కూడా పాడైపోతాయి. ఇంకా లోపలికి వచ్చేసినాను. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే చూడండి డైనింగ్ టేబుల్ ఎలా ఉందో మాది. ఎక్కడెక్కడ లేని వస్తువులన్నీ మా డైనింగ్ టేబుల్ మీదే ఉన్నాయి. ఈ మొత్తం ఈరోజు మొత్తం క్లీన్ చేసేయాలి. చూడండి ఎలా ఉందో డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు సింక్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఇక్కడ దేవుడి సామాన్లు అండి. ఇంక ఈరోజు మొత్తం క్లీన్ చేసుకున్నామని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడికి చూడండి సింక్ దగ్గర ఎన్ని అంట్లు మమ్మల్ని ఎప్పుడు కడుగుతారు అన్నట్టు 2 టబ్బులు అంట్లు వెయిట్ చేస్తున్నాయి అనమాట. ఈ అంట్లు ఒక పెద్ద పని అండి బాబు, టాస్కే ఆడవాళ్ళకైతే మాత్రం. తిన్నామంటే కంపల్సరీ టబ్బులు అంట్లు ఉంటాయి, అవి కడుక్కోవాలి. ఇదంతా ఊడ్చుకొని క్లీన్ చేసుకుని, ఇంకొకటి చెప్తాను, బయట చూడండి ఇంకా ఉన్నాయండి, లోపలే కాదు ఇంకా బయట కూడా ఉన్నాయి, అవి కూడా కడుక్కోవాలి. బాగా ఎండ వచ్చినప్పుడు ఇదంతా కడిగేస్తానండి. మార్నింగ్ పొద్దున్నే మాత్రం అస్సలు కడగను. అక్కడి నుంచి వచ్చేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి బెడ్షీట్లన్నీ మడతేసుకొని వాటి నీట్గా పెట్టుకున్నాను. నేనైతే వీక్లీ వన్స్ 15 days ఒకసారి అలా ఏమీ ఉతకడం అలా చేయనండి. ఎప్పుడైతే మురికిగా అనిపించినాయో అప్పుడు ఉతికేసుకుంటాను. వాటికి ఒక టైం అట్లా ఏమీ ఇవ్వను. కొంతమంది వీక్లీ వన్స్ ఉతుకుతారు, కొంతమంది 15 days ఒకసారి అట్లా ఉతుకుతారు. కానీ నేనైతే ఎప్పుడు బట్టలు అప్పుడు అదేమి ఉండదండి. ఎప్పుడు మురిగ్గా అనిపించినాయి అంటే ఇంకా అప్పుడు ఉతికేసుకుంటాను. అప్పటికే ఇంకా నా కడుపులో ఆకలి అని ఆకలి రాముడు అరుస్తున్నాడు. ఎప్పుడు తినాలా అనుకుంటున్నాను. తిన్నానంటే మళ్ళీ బద్ధకం వస్తుంది, పని ముందుకు వెళ్దామని చెప్పి ముందు ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే టిఫిన్ సెక్షన్కి వెళ్దాం అనుకున్నాను. ఈలోపు మార్నింగ్ ఒకసారి టీ తాగేశానండి. ఇక మళ్ళీ వెళ్ళిపోయి బ్రష్ చేసుకొని ఇంకా టిఫిన్కి వెళ్ళాలి. కాకపోతే మార్నింగ్ నుంచి పని ఆగకుండా చేసుకుంటానే ఉంటానండి. సండే వస్తే మాత్రం రెస్ట్ అనేది ఉండదు.
ఇంకా మొహం బ్రష్ చేసుకోవడం అయిపోగానే టిఫిన్ చేద్దాం అనుకుని టిఫిన్ ఆల్రెడీ మా వారికి వేసేటప్పుడే నేను టిఫిన్ పక్కన పెట్టుకున్నాను హాట్ బాక్స్లో వేసేసుకొని. ఇంకా బ్రష్ చేసుకోవడం అయిపోగానే ఇంకా పెసరట్టు వేసుకొని తింటున్నానండి. మార్నింగ్ అయితే మాత్రం 1-2 కన్నా పెసరట్లు తినండి, ఎందుకంటే నాకు కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల కొంచెం లేటుగా అయినా తర్వాత ఇంకొకటి తింటాను. అందువల్ల 1-2 కన్నా తిన్ను. పల్లీ చట్నీ చేసుకొని పెసరట్టు చేసుకున్నాను. ఈ టిఫిన్ చేసుకొని తింటామండి. కానీ మళ్ళీ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అండి? ఎగ్జాక్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర 9:50 అయింది టైం. ఇప్పుడు 9:50 అంటే 9:50కి నేను టిఫిన్ చేస్తున్నాను. ఇంకా ఇది మార్నింగ్ టిఫిన్ సెక్షన్ మాత్రమే, ఇంకా లంచ్ దాకా వెళ్ళలేదు. ఇది అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, చికెన్ చేయాలా, మటన్ చేయాలా, ఫిష్ తీసుకొస్తారా, అది మళ్ళీ చేయాలి. సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్, ఇన్ని పనులు ఉండండి. ఎవరండి ఆడవాళ్ళకి సెలవు అని చెప్పింది? సండే ఎలా వచ్చి అలా వెళ్ళిపోయిద్దండి. అందుకేనండి, మీరు పని హెల్ప్ చేయకపోయినా పర్లేదు, మగవాళ్ళు ఆడవాళ్ళని గుర్తించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.